ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ పూజ సగంలో ఆగిపోవాల్సిందేనేమో. లక్ష్మి వచ్చేట్టు కనిపించడం లేదు, పువ్వులు తెచ్చేట్టు కనిపించడం లేదు. పువ్వులు తెస్తే గాని పూజ జరగదు. లక్ష్మి వల్ల నందన్ ఫ్యామిలీకి ఇంత పెద్ద నష్టం జరుగుతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు ఆంటీ. తప్పులు అందరి వల్ల జరుగుతాయి. ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. కొన్ని పరిస్థితులు మన ఎదుట అడ్డదిడ్డంగా ఉంటాయి, మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి. అయితే వాటిని జయించాలి, లేకపోతే ఓడిపోయి వాటి నుంచి కొత్త పాఠం నేర్చుకోవాలి. అంతేకాని ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఆ విషయం ఎవరి వల్ల జరిగిందో ఆ మనిషిని దోషణ చేయడం కరెక్ట్ కాదమ్మా. జరిగిన విషయాన్ని అక్కడితో మరిచిపోవడం మంచిదమ్మా. అలా ఎలా మర్చిపోతావు నాన్న? జరిగింది చిన్న విషయం కాదు, జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం. తప్పు చేసినప్పుడే తప్పు చేసిన వాళ్ళ తప్పుని గుర్తు చేయాలి, వాళ్ళ తప్పుని వేలెత్తి చూపించాలి. వాళ్ళ తప్పటడుగుని వాళ్లకే తెలిసేలా చేయాలి. లేకపోతే ప్రతి ఒక్కరూ తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈరోజు లక్ష్మి చేసింది చిన్న తప్పు కాదు నాన్న వదిలేయడానికి. ఈ పూజ ఎంత ముఖ్యమో పంతులు గారు చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కటి లక్ష్మి చేతుల మీదుగా జరగాలని ముందే హెచ్చరించారు. అలాంటప్పుడు లక్ష్మి ఎంత జాగ్రత్తగా ఉండాలి? నువ్వు జరిగిపోయిన విషయం గురించి మాట్లాడుతున్నావు, నేను జరగబోయే విషయం గురించి మాట్లాడుతున్నాను. లక్ష్మి అజాగ్రత్తగా లేదు, అలాగే పొరపాటు ఎక్కడ జరిగింది కూడా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఏ సంకల్పంతో బయటికెళ్ళిందో అది నెరవేర్చుకుని తిరిగి వస్తుంది. అమృతి గడియలకు ముందే ఆ పువ్వును తీసుకొచ్చి మరి పూజను సంపూర్ణం చేస్తుంది. వెయిట్ అండ్ వాచ్. చూసావా అరవింద, సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఉండదని లక్ష్మి నిరూపించింది. కాదు అవదని అన్న మీ మాటలన్నీ తప్పు అని నిరూపిస్తూ తను అనుకున్నది సాధించుకొచ్చింది. అమ్మ లక్ష్మి, అమ్మవారికి ప్రీతికరమైన తామర పువ్వులు లేకపోవడంతో ఈరోజు పూజ అర్ధంతరంగా ఆగిపోతుందేమో అనుకున్నాను.
ఆ అమ్మవారి ఆశీర్వాదం వల్ల నీ సంకల్ప బలం వల్ల ఈరోజు పూజ దిగ్విజయంగా ముగిసింది. ఇక రేపు మీరు చెయ్యబోయే ఆఖరి పూజతో ప్రతి ఏడాది జరిపించే సంకల్ప పూజ సంపూర్ణమవుతుంది. రేపు ఆ వజ్ర ఖడ్గాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ఖడ్గాన్ని చండీయాగంలో ప్రతిష్ఠించి దానికి పూజ చెయ్యాలి. ఆ పూజ కూడా దిగ్విజయంగా ముగిసిపోతే ఈ ఏడాదికి మీరు సంకల్ప పూజ ముగించినట్టే. కాకపోతే రేపు చెయ్యబోయే పూజ అతి ముఖ్యమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అవరోధాలు రాకుండా చూసుకోండి. ఎంతో నిష్ఠతో నిగ్రహంతో చేయాల్సిన పూజ. అలాగే పంతులు గారు. లక్ష్మి ఇలా ఒక్కొక్క పూజ దిగ్విజయంగా ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా అసూయగా ఉంది. నా అసూయ తగ్గాలన్నా, నీ మీద నాకున్న అసహ్యం కోపం సాటిస్ఫై అవ్వాలన్నా రేపటి పూజ సక్రమంగా జరగకుండా చూడాలి. చూస్తా. ప్రతిదీ దిగ్విజయంగా చేయడానికి లక్ష్మి ఉంది కదా పంతులు గారు. తనకి తోడుగా అరవింద మిత్ర కూడా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. ఈ లక్ష్మి అన్ని పూజలు చేసి అందరితో పొగిడించుకుంటుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. మనీషా, కూల్ డౌన్. నీకెప్పుడు చెప్తూ ఉంటాగా, ఆవేశపడద్దు, అవకాశం కోసం ఎదురు చూడని. ఎదురు చూడ. హలో. యా, అలాగా. ఇట్ ఈస్ నెసరీ. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. ఏమైంది నాన్న? నేను అర్జెంటుగా వెళ్ళాలి అరవింద. అదేంటి నాన్న, మాతో ఇంకొన్ని రోజులు ఉంటారనుకున్నాను. ఉండే అవకాశమే ఉంటే ఉండేవాణ్ణి. అవకాశం లేదు కాబట్టి వెళ్లాల్సి వస్తుంది. సరే నాన్న. అమ్మా లక్ష్మి, ఎవరండా ఉన్నా లేకపోయినా నీలో ఉన్న ధైర్యమే నీకు తోడుగా నిలబడుతుంది. నీ మనోబలమే నిన్ను అడుగడుగునా భయపడకుండా అడుగు ముందుకు వేసేలా చేస్తుంది. నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. ప్రయత్నాన్నెప్పుడు మధ్యలో ఆపేయకూడదు. నీకు మొత్తం శుభమే జరుగుతుంది. రేపు పూజ ముగించగానే నాకు ఒకసారి ఫోన్ చేస్తారేనా? సరే తాతయ్య గారు. ఇక నేను బయలుదేరుతాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.